ప్రైజ్లాడండి. ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు. మనం ఈరోజు చదువుకోపోయే అధ్యాయం కీర్తన గ్రంథం అండి, 14వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. కానీ ఎవరా బుద్ధిహీనులండి? దేవుడు నమ్ముకున్న మనమే బుద్ధిహీనులమండి. ఎందుకనంటే కొంతమంది ఉంటారండి, వారు దేవుళ్ళని ఉన్నారని ఈ గుడి కాదని ఆ గుడి కాదని ఈ గుడికి వెళ్తూనే ఉంటారు. కానీ మనం ఒకే ఒక దేవుడిని నమ్మామండి. ఆయన సర్వశక్తి గల దేవుడండి. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా మనకి దయచేసే దేవుడై ఉన్నాడు. ముందుగా మనం మనసు పూర్తిగా ఆయన నాకు ఏదైనా చేయగలడు అని నమ్మి విశ్వసించి మనం ఏమడిగినా ఇత్తానికి ఆయన దగ్గర ఏదీ కొదువలేదండి. రక్షించిన నేరకు నా హస్తం కొరస కాదు, విన నేరకు నా చెవులు మందం కాదని దేవుడు మనతో చదివిస్తున్నాడండి. కానీ మనం విశ్వాసంగా అడగాలండి. ఏది అడిగినా ఇచ్చే దేవుడుగా ఉన్నాడని మనం దాన్ని గైకొని ఆయన ఆజ్ఞలందు నడుచుకుని ఆయన ఏమి చెప్పితే దానికి మనం చేసేవారిలాగా ఉండి ఈ లోక చూపులు లోక తలంపులు మనలో నుంచి తీసివేసి ఆ దేవుడి దగ్గర మనం వినయంగా, ప్రభా నాకు తెలియక ఏమన్నా తప్పులు చేస్తున్నానేమో, నన్ను క్షమించు ప్రభా, నాలో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయేమో, నేను సరిదిద్దుకుంటే మనసుని నాకు ఇవ్వు ప్రభా అని మనం ఆయన్ని అడగాలండి. మన పిల్లలకు కూడా మనం నేర్పాలండి. నేర్పినప్పుడు మనం ఆయన రాజ్యంలో ఉంటాం, మన పిల్లలు కూడా ఆయన రాజ్యంలో ఉంటారు. మనం వెళ్ళటమే కాదండి, దేవుడి దగ్గరికి మన పిల్లల్ని కూడా నడిపించాలండి. ఒక చోట అంటున్నారండి, నేను నా ఇంటి వారందరూ యెహోవానే సేవింతానని చెప్తున్నారండి. నేను పెద్దగా చదువుకోలేదండి. మరి దేవుని కొరకు ఈ చిన్న వాక్యం చెప్పాలని నా ఆశ అండి. దేవుడు లేడని నోటి మాటతో కూడా అనకూడదండి. మనం ఉన్నాడు కాబట్టే కదండి మనం వారం వెళ్ళి ఆయన సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం. లేడని మనం హృదయంలో అనుకుంటాం, మన బుద్ధిహీనత అండి. కానీ ఎప్పటికీ మనం హృదయపూర్వకంగా ఆయన ఉన్నాడని నమ్మి ఆయన యందు భయభక్తులుగా నడుచుకుని ఎదుర్లకు సాక్షులుగా మనం ఉండి మన ప్రవర్తన అంతటి సరి చేసుకుని ఆయన ముందు నిందారహితులుగా ఉండాలని నా ఆశ అండి. చిన్న వాక్యం దేవుడు దీవించునుగా.